యంగ్ ప్రభాస్ మారుతి కాంబో నుండి వస్తున్న సినిమా రాజా సాబ్ మీద ప్రభాస్ అభిమానులు ఎంతగానో ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటివరకు ప్రభాస్ అంతా రా యాక్షన్ లుక్ లో కనిపిస్తున్నాడు. ప్రభాస్ ని వింటేజ్ లుక్ లో చూసి అభిమానులకు చాలా సంవత్సరాలు అవుతోంది. దాంతోనే రాజా సాబ్ సినిమా కోసం జనాలు ఎంతగానో ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. ఇక సినిమా టీజర్ క్రిస్మస్ కి గానీ జనవరి 1కి గానీ చిత్ర బృందం విడుదల చేద్దామని ప్లాన్ చేసింది. టీజర్ కట్ కూడా అయిపోయిందని విశ్వసనీయ వర్గాల సమాచారం. కాగా ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు ఈ టీజర్ విడుదల వాయిదా పడింది. దానికి కారణం రాజాసాబ్ విడుదలలో స్పష్టత లేకపోవడమే. అవును, బేసిక్ గా రాజాసాబ్ సినిమాని ఏప్రిల్ 10న విడుదల చేద్దామనుకున్నారు చిత్ర యూనిట్. అయితే ఇప్పుడు అనుకున్న సమయానికి రాజాసాబ్ రావడం కష్టం అనిపిస్తోంది. అసలు విషయంలోకి వెళ్తే రాజాసాబ్ సినిమా ఈపాటికే దాదాపు 80% పూర్తయినట్లు సమాచారం. ఇంకా 20% సినిమా మాత్రమే మిగిలి ఉంది. అయితే ఈ సినిమాకి గాను చేయవలసిన VFX పార్ట్ ఇంకా మిగిలే ఉంది. దాంతోనే ఈ సినిమా అనుకున్న సమయానికి కాకుండా మే నాటికి రావచ్చని విశ్వసనీయ వర్గాల సమాచారం. దాంతోనే టీజర్ ని కూడా ఇప్పుడు విడుదల చేయడం లేదని సమాచారం. ఈ క్రమంలోనే చిత్ర బృందం ఓ స్పష్టమైన ప్రకటన విడుదల చేసింది. ఇప్పట్లో రాజాసాబ్ టీజర్ ని వదిలేది లేదని కూడా స్పష్టం చేసింది. అవును, జనవరి 14న ఓ ఫస్ట్ సింగిల్ అయితే రావచ్చు. ఇంకా ఈ సినిమాకి గాను 4 పాటలైతే తెరకెక్కించాల్సి ఉంది. జనవరిలో 2 పాటల్ని, ఫిబ్రవరిలో 2 పాటల్ని తెరకెక్కించాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తున్నట్టు గుసగుసలు వినపడుతున్నాయి. జనవరి పాటల కోసం హైదరాబాద్ లోనే సెట్లు తయారవుతుండగా ఫిబ్రవరిలో ఫారెన్ ట్రిప్ ఎలాగూ ఉంది. అక్కడ 2 పాటల్ని పూర్తి చేయాల్సి ఉంది. ఇకపోతే తమన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారన్న సంగతి విదితమే. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు BCN ఛానల్. గంట మర్చిపోకండి, కొట్టేసేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ BCN ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ BCN ఛానల్. ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి. Hi, this is MM Sri Lanka. Please subscribe to BCN channel.